హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్ఞానశాల. ఇవాళ మనం ఈ వీడియోలో సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. అవి వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ట్రీస్ కానీ, అలాగే సిరల్స్కి, స్పైసెస్కి అన్నిటికీ చూద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రతి షిఫ్ట్లోనూ సైంటిఫిక్ నేమ్ దేనొక దాని గురించి అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. అలాగే ఆర్ఆర్బీకి కూడా చాలా యూజ్ అవుతుంది, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి. ఫస్ట్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బ్రింజాల్ వచ్చేసి సొలానమ్ మెలోంగినా. క్యాప్సికమ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్సికమ్ యానమ్. క్యాప్సికమ్ ఫ్రూట్ సెన్స్, రెండిట్లో ఏదున్నా మనం అదే చూస్ చేసుకోవాలి. క్యారెట్ వచ్చేసి డాకస్ క్యారోటా సాటివస్. కుకుంబర్ యొక్క సైంటిఫిక్ నేమ్ క్యూకుమిస్ సాటివస్. ఆనియన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అల్లియం సీపా. పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ సొలానమ్ ట్యూబరోసమ్. రాడిష్ యొక్క సైంటిఫిక్ నేమ్ రాఫానస్ సాటివస్. లెటస్ ఇదొక లీఫీ వెజిటబుల్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ లాక్టువా సాటివా. టొమాటో యొక్క సైంటిఫిక్ నేమ్ సోలనమ్ లైకోపెర్షియం. క్యాబేజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బ్రాసికా ఒలెరాసియా. బిట్టర్ గోడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ మొమోర్డికా చెరెంటియా. స్పినాచ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్పినాకియా ఒలరేసియా. కర్రీ లీఫ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మురాయా కొయన్గి. కొరియాండర్ యొక్క సైంటిఫిక్ నేమ్ కొరియాండ్రమ్ సాటివమ్. డ్రమ్ స్టిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ మొరింగా ఒలిఫిరా. ఇప్పుడు వరకు సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వెజిటబుల్స్ చూసాం కదా. ఇప్పుడు సెరల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం, ధాన్యాలవి. బ్లాక్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లాసోయిస్ ముంగో. బీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫెబాసియా. గ్రీన్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫాసియోలిస్ అయుసిస్. హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ డొలిచోస్ బిఫోయిస్. జోవర్ యొక్క సైంటిఫిక్ నేమ్ సోర్గమ్ వల్గేరే. మెయిజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ జీమేస్. రెడ్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ కొజోనస్ కగ్జాన్. రైస్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఒరైజా సాటివా లేదా ఒరైజా గ్లాబెరిమా. వీట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ట్రిక్టిమ్ అస్టివియం ట్రిక్టమ్ సాటివియం. ఓట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అవినా సాటివా. ఇక్కడి వరకు మనం సిరల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ చూసాం కదా, ధాన్యాలు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైరస్ మ్యాలస్. కొత్త పైరస్ ఇచ్చినా చూస్ చేసుకోవచ్చు యాపిల్ అనే. బనానా యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యూసా పారడీసియం. చీకు ఫ్రూట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అచరస్ సపోటా. గోవా యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిడియం గోవా. జాక్ ఫ్రూట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఆర్టోకార్పస్ ఇంటెగ్రా. లెమన్ యొక్క సైంటిఫిక్ నేమ్ సిట్రస్ లిమోనియం. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యాంగిఫెరా ఇండికా. మల్బెరీ యొక్క సైంటిఫిక్ నేమ్ మోరస్. ఆరెంజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ సిట్రస్ అరాంటియం. పీర్ యొక్క సైంటిఫిక్ నేమ్ పైరోఫోలియా. పైనాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనానస్ సాటివస్. పోమోగ్రేనేట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యూనికా గ్రాంటమ్. స్ట్రాబెర్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫ్రాగేరియా అనానాసా. స్వీట్ పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ ఇపోమోయియా బటాటస్. వాటర్ మెలోన్ యొక్క సైంటిఫిక్ నేమ్ సిట్రల్లస్ వల్గారిస్. కోకోనట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కోకస్ న్యూకిఫెరా. గ్రేప్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ విటిస్ వినిఫెరా. పపాయా యొక్క సైంటిఫిక్ నేమ్ కరికా పపాయా. ఇక్కడి వరకు మనం సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఫ్రూట్స్ చూసాం కదా. తర్వాత వచ్చేసి స్పైసెస్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం. బ్లాక్ పెప్పర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పిప్పర్ నిగ్రియం.
క్లోవ్ యొక్క సైంటిఫిక్ నేమ్ సిస్గియం ఆరోమాటిసియం. గార్లిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ అలియం సాటివియం. జింజర్ యొక్క సైంటిఫిక్ నేమ్ జింజీబర్ అఫిసనాలే. టర్మరిక్ ఎక్కువ ఇస్తారు. టర్మరిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కర్క్యుమా లాంగా. జింజర్, గార్లిక్ అండ్ టర్మరిక్ ఇవి ఎప్పుడు ఇస్తుంటారు సైంటిఫిక్ నేమ్స్ అంటే. వీటి గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ప్లాంట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం. బ్యాంబో, బ్యాంబూసా అరిడినారులో ఫోలియా. బనియన్, బనియన్ అయితే మోస్ట్ రిపీటెడ్. ఫికస్ బెంగాలనెసిస్. కోకోనట్ ఇందాక ఆల్రెడీ చూసాం ఇది. కోకస్ న్యూకఫెరా. కాఫీ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ కోఫియా. కాటన్ యొక్క సైంటిఫిక్ నేమ్ గోసిపియం హెర్బాసియం. కడంబ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాంథోసిఫాలస్ ఇండికస్. లెమన్ యొక్క సైంటిఫిక్ నేమ్ సిట్రస్ లిమోనియం. నీమ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఎక్కువ అడుగుతుంటారు అజారడెక్టా ఇండికా. ఆలివ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఒలియా యూరోపియా. పీకాక్ ఫ్లవర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లేదా గుల్మోహర్ అని అడిగిన డిలోనిక్స్ రెజియా రఫిన్. పీనట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అరాచిస్ హైపోగియా. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉంది. పీపల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫికస్ రెలిగోసియా. పర్పెల్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పర్పెల్ ఆర్కిడ్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ బూహానియా పర్పేరియా. రోజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ రోసా. సాఫ్రోన్ కుంకుమ పువ్వు, దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్రోకస్ సాటివస్. శాండల్వుడ్ శాంటాలం ఆల్బమ్. సిల్వర్ ఓక్ గ్రెవెల్లియా రోబస్టా. షుగర్ కేన్ యొక్క సైంటిఫిక్ నేమ్ సాచారం. సన్ఫ్లవర్ వచ్చేసి హీలియాంథస్ యానస్. టామరెన్ ట్రీ టామరండస్ ఇండికా. టీ క్యామేలియా సినేసిస్. టేక్ యొక్క సైంటిఫిక్ నేమ్ టెక్టోనియా గ్రాండిస్. టొబాకో యొక్క సైంటిఫిక్ నేమ్ నికోటినా టొబాకమ్. తులసి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఒకిమమ్ శాంక్టమ్. ఇప్పుడు ఎనిమల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. లైన్ ఎప్పుడు అడుగుతుంటారు. పాంథెరా లియో క్యాట్. ఫీలస్ క్యాటస్. డాంకీ వచ్చేసి ఈక్వస్ ఆఫ్రికనస్ సాసినస్. ఈక్వస్ సాసినస్ అని ఇచ్చిన ఇదే. కౌ వచ్చేసి బోస్ టారస్. టైగర్ వచ్చేసి పాంథెరా టిగ్రిస్. షీప్ వచ్చేసి ఓవిస్ ఏరియస్. డాగ్ వచ్చేసి క్యానిస్ లూపుస్. ఇండియన్ ఎలిఫెంట్ వచ్చేసి ఎలిఫస్ మ్యాక్సిమస్. టెండు లెపోర్డ్ వచ్చేసి పాంథెరా పార్డస్. పాంథెరా అనేది దీని యొక్క ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీకి చెందిన వాటన్నిటికీ పాంథెరా అని వస్తుంటుంది. ఓల్ఫ్ వచ్చేసి క్యానిస్ లూపస్. రైనోసార్ వచ్చేసి రైనోసారస్ యూనికార్నస్. ఓల్ఫ్కి వచ్చేసి క్యానిస్ లూపుస్. ఇందాక డాగ్ వచ్చేసి క్యానిస్ లూపుస్ ఫెమిలియారిస్ కూడా ఉంది. అది చిన్న కరెక్షన్ కొంచెం చూసుకోండి. రైనోసారస్ వచ్చేసి రైనోసారస్ యూనికార్నస్. హార్స్ వచ్చేసి ఈక్వస్ క్యాబెల్లస్. ఇండియన్ కోబ్రా నాజా. క్రొకొడైల్ వచ్చేసి క్రొకోడిలియస్ ప్లాస్టరస్. వైల్డ్ యాస్ ఈక్వస్ ఆఫ్రికనస్ యాసినస్. పీకాక్ వచ్చేసి పావో క్రిస్టేటస్ ఇంపార్టెంట్. జిరాఫీ వచ్చేసి జిరాఫా క్యామిలియో పారాడలిస్. కాలాహిరన్ వచ్చేసి యాంటిలోప్ సర్వికాప్రా. యాంట్ వచ్చేసి ఫార్మిసిడియే. అల్పాకా వచ్చేసి వికగ్నా ప్యాకోస్. బ్యాట్ చిరోప్టెరా. సన్ బేర్ వచ్చేసి హెలారక్టోస్
మలయానస్. గోట్ వచ్చేసి సాప్రా ఎగిగారస్ హిరసస్. చీతా వచ్చేసి ఎసినోనిక్స్ జుబాటస్. చీతా ఇంపార్టెంట్. డాల్ఫిన్ వచ్చేసి సెటాసియా. అరేబియన్ క్యామెల్ వచ్చేసి క్యామిలియస్ డ్రొమెడారియస్. గోర్ వచ్చేసి బాస్ గోరస్. బ్లాక్ ర్యాట్ రాటస్. రెడ్ ఫాక్స్ ఉల్ప్స్. బోర్డ్ వచ్చేసి ఏవ్స్. ఆఫ్రికన్ ఎలిఫెంట్ లొక్సాండియా లొక్సోడాంటో. బ్రౌన్ ట్రీ స్నేక్ వచ్చేసి బొయిగా రెగ్యులారిసిస్. అల్బాట్రోస్ వచ్చేసి డొమాసిడియా. చింకారా వచ్చేసి జాజెల్లా బెన్నెట్టి. క్రొకొడైల్ వచ్చేసి క్రొకోడిలియస్ ప్లాస్టిరస్. బేర్ వచ్చేసి ఉర్సిడియే. హిప్పోపొటామస్ అడుగుతుంటారు. హిప్పోపొటామస్ యాంఫీబియస్. ఇండియన్ పైథాన్ మొలరస్. పోలార్ బీర్ వచ్చేసి ఉర్సస్ మారిటిమస్. బఫెలో బుబాలిస్. డీర్ వచ్చేసి సర్విడియే. బటర్ఫ్లై వచ్చేసి రొఫాలోసిరా. ఇక్కడి వరకు ఎనిమల్స్ అయిపోయింది. ఇప్పుడు విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం. ఇది వచ్చున్నది కదా ఆల్రెడీ. విటమిన్ ఏ వచ్చేసి రెటినాల్. విటమిన్ B1 థయామిన్. విటమిన్ B2 రైబోఫ్లోవిన్. విటమిన్ B3 నయాసిన్. B5 ప్యాంటోథెనిక్ యాసిడ్. విటమిన్ B6 పైరాడాక్సిన్. విటమిన్ B7 వచ్చేసి బయోటిన్. విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ ఇచ్చిన ఫొలాసిన్ ఇచ్చిన B9 పిక్ చేసుకోండి. విటమిన్ B12 సయానోకోబాలమైన్. విటమిన్ C ఆస్కార్బిక్ యాసిడ్. D కాల్సిఫెరాల్. E టోకోఫెరాల్. విటమిన్ K క్వినోన్ లేదా ఫైటోనాడియోన్. థ్యాంక్ యూ. ఇలాగే ఎస్ఎస్సి జీడీకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ అన్నీ ఈ ఛానల్లో చేయడం జరిగింది. ఒకసారి అవి కూడా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.